అయ్యో వేసుకుంటుందండి నల్ల కోటు. ఇక్కడే. చూశారుగా, కొన్ని సినిమాలు కొన్ని సీన్లు ఇలాగే ఉంటాయి. కళ్ళ ముందే కనిపిస్తున్నా కానీ ఎక్కడ అని కనపడినట్టు నటిస్తే ఏం చేస్తారు? సరే, ఆ సీన్ సంగతి అలా ఉంచండి. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల మీద స్పీకర్ వైఖరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భలే చర్చనీయమవుతూ ఉంది. నేరుగా కాంగ్రెస్లో చేరి కండువాలు కప్పుకొని కాంగ్రెస్ కోసం మాట్లాడడం, ప్రచారం చేయడం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కానీ, ఇదిగో ఈ 5 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ పార్టీ ఎక్కడ మారారు, ఆధారాలు ఎక్కడున్నాయని అడగడం చూసిన తర్వాత ముందు పరిణామాలు ఎలా ఉంటాయి, స్పీకర్ రూలింగ్ ని కోర్టు ఎలా తీసుకుంటుంది, లెక్క ఎలా మారబోతోంది, అంటే చట్టపరంగా అలాగే రాజకీయంగా అనేది ఇప్పుడు ప్రధానమైన క్వశ్చన్ గా కనబడుతోంది. మరి దానికి ఆన్సర్ ఏంటి? స్పీకర్ వైఖరి మీద కోర్టు ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది, రాజకీయంగా ఈ ఇంప్లికేషన్స్ అండ్ ఇంపాక్ట్ ఎలా ఉంటాయి, డీటెయిల్డ్ గా చూద్దాం. రాజకీయ వాదనలు, జెండాలు, ఎజెండాలు కాదు, ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడము, అలా చేర్చుకోవడం మీద న్యాయ పోరాటం జరగటం కొన్ని నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం కదా. బీఆర్ఎస్ పదే సుప్రీంకోర్టు తలుపు తట్టి స్పీకర్ ఈ వ్యవహారాన్ని నానబెట్టేశారు, త్వరగా చర్యలు తీసుకునేలాగా డైరెక్షన్స్ ఇవ్వండి అని అడగడం చూసాం కదా. 2 సార్లు 3 సార్లు చెప్పిన తర్వాత ఇప్పుడు స్పీకర్ రంగంలోకి దిగి 5 విషయంలో లెక్క తేల్చేశారు. వాళ్ళు పార్టీ మారారు అనడానికి ఆధారాలు లేవన్నారు. ఈ కండువాలు, చేర్చుకోవడాలు ఇవన్నీ నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళు వేసిన అడుగులు అని అనుకుంటారేమో. మరి ఓకే, వాస్తవం ఏంటనేది అర్థమవుతుంది కదా. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, మరి మిగతా 5 విషయంలో ఏం చేస్తారు? ఎందుకంటే ఆ 5లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు. దానం నాగేందర్ గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడాలి? ఆయన బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా పోటీ చేశారు కదా. మరి ఆయన పార్టీ మారారనడానికి ఆధారాలు ఉంటాయా? మరి ఏం చేస్తారు స్పీకర్ ఇప్పుడు? మిగతా వాళ్ళ విషయంలో ఆధారాలు లేవు కానీ దానం విషయంలోనూ, కడియం శ్రీహరి విషయంలోనూ ఎలాంటి వైఖరి తీసుకుంటారు? ఇక్కడ ఒక్కటే క్వశ్చన్ వస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో అప్రతిహతంగా గెలిచామని కాంగ్రెస్ చెప్తోంది. నిన్నో మొన్నో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరిగితే అందులో థంబింగ్ మెజారిటీ వచ్చింది, జనమంతా తమ వైపునే ఉన్నారు అంటున్నారు కదా. మరి అలాగే ఉన్నప్పుడు ఈ 10 చోట్ల కూడా, పార్టీ మారిన చోట్ల కూడా ఉప ఎన్నికలు పెట్టేసి అసలు బీఆర్ఎస్కి వాయిస్ లేదని ప్రూవ్ చేయొచ్చు కదా. ఎందుకు చేయట్లా? అంటే ఇక్కడే వ్యూహం కనపడుతుంది. ఉప ఎన్నికలు వస్తే ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో ఫేస్ చేసేందుకు రెడీగా లేదు కాంగ్రెస్, భయం ఉంది లోపల. అందుకోసం అధికారాన్ని ఆయుధంగా వాడి ఆ 5 మారలా, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే స్టాండ్ తీసుకున్నారా అని అనిపిస్తూ ఉంది క్లియర్గా. ఆ తర్వాత ఇప్పుడు ఖైరతాబాద్ లాంటి 1-2 చోట్ల బై ఎలక్షన్స్ వస్తే కనుక జూబ్లీ హిల్స్ తరహాలోనే శక్తియుక్తులన్నీ అక్కడ కేంద్రీకరించి మంది మార్బలాన్ని మోహరించి నెగ్గేసి ఇదిగో ప్రజలు మా వైపు ఉన్నారు అని చూపించాలన్నది ప్రయత్నమేమో. మరి 1-2 చోట్ల వస్తే గనక ఉప ఎన్నికలు తట్టుకోగలుగుతారేమో. లెక్క అదేనా? Being a BRS MLA of the Khairatabad, Mr. Danam Nagender contested in the 2024 Lok Sabha elections. చూశారు కదా, బీఆర్ఎస్ కూడా ఇదే ఆర్గ్యుమెంట్ చేస్తా ఉంది దానం నాగేంద్ర విషయంలో ఏం చెప్తారు అని. మరి కోర్టులు ఏం చెప్తాయి ఈ విషయంలో? బీఆర్ఎస్ ముందు నుంచి డిఫెక్షన్స్ విషయంలో కేశం మేఘ చంద్ర సింగ్ అనే ఈశాన్య రాష్ట్రాల కేసుని కోర్టు చేస్తూ ఉంది. ఆ కేసులో సుప్రీంకోర్టు 5 ఏళ్ల నాడు ఏం చెప్పింది అంటే, స్పీకర్ ఈ వ్యవహారాన్ని ఎక్కువ కాలం నానబెట్టి ఉంచడానికి లేదు, టైం లిమిట్ ఉండాలి, లేదంటే కనుక కోర్టు జోక్యం చేసుకుంటుంది ఈ విషయంలో అని క్లియర్ కట్గా డైరెక్షన్, రూలింగ్, గైడెన్స్ ఇచ్చింది ఆ కేసులో. అందుకోసం ఆ కేసుని కోర్టు చేస్తూ ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పోరాటం చేస్తూ ఉంది. మరి ఆధారాలు ఉన్నా కానీ వాళ్ళు పార్టీ ఫిరాయించలేదు అని స్పీకర్ చెప్తే ఆ విషయాన్ని కోర్టులో సవాల్ చేయొచ్చా అంటే చేయొచ్చు. కానీ కోర్టులు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాయి, కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఎలా ఉంటాయి అంటే చెప్పడం అంత సులభం కాదు. ఎందుకంటే టైం ఫ్రేమ్ విషయంలో అంటే త్వరగా నిర్ణయం తీసుకోండి 3 నెలల్లో 6 నెలల లోపు అని చెప్పడానికైతే కోర్టులు ప్రయత్నిస్తాయి. కానీ స్పీకర్ నిర్ణయంలో జోక్యం చేసుకుంటే కనుక అది మళ్ళీ వేరే పంచాయతీ. శాసన అధికారాలు వర్సెస్ న్యాయాధికారాలు లాగా మారేందుకు అవకాశం ఉంది. అందుకోసం కోర్టులు ఎంతవరకు ఈ విషయంలో జోక్యం చేసుకోగలుగుతాయి అనేది డౌటే. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందనే కావచ్చు రేవంత్ ఉప ఎన్నికలు రావు పెద్ద సంఖ్యలో అని ముందు నుంచి చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడే సోషల్ మీడియాలోనూ పార్టీల అభిమానుల్లోనూ ఒక ఫ్రిక్షన్ నడుస్తూ ఉంది. ఆ స్పీకర్ ఇలా చెప్తే ఇప్పుడు ఉలికిపాటేందుకు? మరి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ మాత్రం ఏం చేశారు, కాంగ్రెస్ టీడీపీ వాళ్ళని లాగేసుకోలేదా అని అంటూ ఉన్నారు. అయితే వీళ్ళు మిస్ అవుతున్న టెక్నికాలిటీ ఒకటి ఉంది. కేసీఆర్ శాసనసభ పక్షాలని విలీనం చేసుకున్నారు. అంటే 2/3 3/2 మంది
బీఆర్ఎస్ లో కలిసిపోయారు. ఒకళ్ళిద్దరు తప్ప టీడీపీ మొత్తం బీఆర్ఎస్ లో మెర్జ్ అయిపోవడం చూసాం కదా. 4-5 మినహా కాంగ్రెస్ వాళ్ళు కూడా మిగతా వాళ్ళందరూ వచ్చి అందులో కలిసిపోయారు. అంటే శాసనసభ పక్షాలు టెక్నికల్ గా విలీనం అయిపోవడం వల్ల అక్కడ డిఫెక్షన్ అనే క్వశ్చన్ అరైజ్ కాల. ఇప్పుడు సిచ్యువేషన్ వేరు కదా. మొదట్లో రేవంత్ రెడ్డి కూడా భారీ సంఖ్యలో 2/3 తీసుకొచ్చి విలీనం చేసుకోవాలి అని ప్రయత్నం చేశారు, మనం చూసాం కూడా. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలా. 10 మంది వచ్చిన తర్వాత పరిణామాలు చూసి పార్టీ మారాలనుకునే వాళ్ళు ఆలోచనలో పడి ఆగిపోయారు. ఇది ఒక రకంగా బీఆర్ఎస్ కి వ్యూహాత్మక విజయం, ఆపగలిగింది డిఫెక్షన్స్ ని భారీ స్థాయిలో. అంటే కేసీఆర్ జమానాలో జరిగిన దానికి ఇప్పటి పరిస్థితికి టెక్నికల్ గా చాలా వ్యత్యాసం కనబడుతోంది. అయితే ఇలాంటి టైంలో వాళ్ళు పార్టీ మారలా అనే వాదన తీసుకోవడం వల్ల నైతికంగా కాంగ్రెస్ పల్సన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. మనం ఎదుటి వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు అయితే చేశామో మనం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ట్యాంగిల్ అంటారే, ఆ ట్యాంగిల్లో ఇరుక్కుపోతున్నాం అని తెలుసుకోలేకపోవడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణిలో కనబడుతోంది. ఇది ఒక్కటే కదా, ఇంకా చాలా ఉన్నాయి కదా. మనం ఆల్రెడీ చూసాం కదా, ఫార్ములా ఈవెంట్ నిర్వహణలో అవినీతి జరిగింది అని కేటీఆర్ మీద ఆరోపణలు చేసి అరెస్ట్ కూడా చేస్తాము అని హంగామా చేయడం చూసాం కదా. ఫార్ములా ఈవెంట్ లో అసలు రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడున్నాయని క్వశ్చన్ చేశారు కదా ఇదే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు మెస్సీని తీసుకొచ్చి ఈవెంట్ పెట్టిన తర్వాత మరి అప్పుడు ఎందుకు తప్పు పట్టారు, ఇప్పుడు మీరు చేసింది ఏంటి అనే చర్చ ఆటోమేటిక్గా వస్తుంది కదా. అలాగే అప్పట్లో బీఆర్ఎస్ హయాంలో ఏ ఈవెంట్ జరిగినా కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ పబ్లిసిటీ అని ఆరోపణలు చేసి ఇప్పుడు మనం గుడారాలు ఊరు గవతల నిర్మించి పెట్టుబడులు తెచ్చాము అనే ప్రచారాన్ని చేయడం మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం కదా. అంటే ఆరోపణలు చేసిన దానికి అనుసరిస్తున్న విధానాలకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది అని అర్థమవుతోంది. ఈ ఎమ్మెల్యేల విషయంలో కూడా అంతే. మనమేమో అప్పుడు బీఆర్ఎస్ లాగేసుకుంది అని ఆరోపణలు చేశాము, ఇప్పుడు మోరల్ అండ్ టెక్నికల్ గ్రౌండ్స్ లేకుండా డిఫెక్షన్ కాదు ఇది అని ఎదురుదాడి చేసేందుకు సిద్ధమవుతున్నాం. అల్టిమేట్గా ఇది ప్రజలు రాజకీయ గోదాలో తేల్చాల్సిన విషయం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ ఫ్రిక్షన్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఫైట్లో ప్రధానమైన లూజర్స్ ఎవరైనా ఉంటారా అంటే వాళ్ళు పార్టీ మారిన ఎమ్మెల్యేలే అని అనొచ్చు. ఎందుకు అనొచ్చు అలా అంటే వచ్చే ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత తెలియచ్చు. క్షేత్రస్థాయిలో బలం లేకపోతే, గ్రౌండ్లో సాలిడ్గా లేకపోతే కనుక ఇలా డిఫెక్షన్స్ తర్వాత రాజకీయ గాలిలో కొట్టుకుపోయే వాళ్ళు చాలామంది కనపడుతుంటారు మనకి. మరి బహుశా ఈ 10 మందిలో అలాంటి వాళ్ళు ఎంతమంది తేల్తారో మనం చూడబోతున్నాం త్వరలో. మీరేమంటారు? డిఫెక్షన్స్ విషయంలో ఆ 5గురు పార్టీ మారలేదు అన్న వాదన మీద మీరేం చెప్తారు? కామెంట్ సంస్కారవంతంగా ఉండేలాగా చూడండి, సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టండి.